ఈ వన్నెస్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. మనమందరం ఇంట్రెస్టింగ్గా చూసాం. కానీ తర్వాత వాళ్ళ ఈ మాటలన్నీ కూడా మరి ఒకరికొకరు కిట్టలేదు, డిలీట్ చేసేసుకున్నారు. ఎందుకు డిలీట్ చేసుకున్నారో నాకు తెలీదు. కానీ నాకు మెయిన్లీ బైబిల్లో ఏం చెప్పబడి ఉందో ఆ విషయాలు నేను గమనిస్తాను. చూడండి, విశ్రాంత్ కృష్ణ గారు ఏం మాట్లాడారంటే, ఆ వీడియో నేను చూశాను కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడారో చెప్తాను. ఆదికాండం 6వ అధ్యాయంలో 1వ వచనంలో ఏం రాయబడి ఉందో చదువుతాం ఒకసారి, ఓకేనా? లెట్స్ రీడ్ దట్. నరులు భూమి మీద విస్తరించడం ఆరంభించిన తర్వాత భూమి మీద దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కవి అని వారిని చూసి వారందరూ తనకు మనసు వచ్చిన స్త్రీలతో వివాహం చేసుకునేది. అప్పుడు యెహోవా ఆత్మ ఎల్లప్పుడూ నేను వాదించును, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 125 ఏండ్లు ఆగును. ఆ దినములలో నెఫీలీలు భూమి మీద ఉండేది, తర్వాత కూడా ఉండేది. దేవుని కుమారులు నరుల కుమార్తెలు పోనప్పుడు వారికి పిల్లలు కనిది. పూర్వకాలమందు పేరు పొందిన సూర్యులు వీరే. నరులు చెడుతనము భూమిని గొప్పదైన వారు హృదయమందు బలత్కారం యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచెను. సో ప్రేక్షకులారా, మీరు గమనించారు కదా, ఆదికాండం 6వ అధ్యాయంలో ఏమున్నది అంటే, హాజీ ఎస్, ఐఎమ్ ఏ ప్రొఫెసర్ ఇన్ కాలేజ్. సో సూర్యప్రకాష్ జీ, యూ గాట్ సంథింగ్ టు సే. సో ఎప్పుడైతే ఈ దేవుని నరుల కుమార్తెలతో పోయిరి, అప్పుడు సూర్యుల వారిని కనిది అని రాయబడి ఉంది. నిజమే. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఈ దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు? వీళ్ళేమంటారంటే, దేవుని కుమారులు దేవదూతలట, ఈ నరుల కుమారులతో మనుషులట. అలాగలాగా దేవదూతలు మనుషులతో ఎలాగండి కలుసుకుంటాయి, పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటారండి? కాబట్టి ఇది కరెక్ట్ కాదు నా అభిప్రాయము. సరే, ఇప్పుడు టిఎస్ కుమార్ గారు ఏం మాట్లాడారో చూద్దాం. విశ్రాంత్ కృష్ణన్ కూడా ఏమన్నారంటే, దేవదూతలు అని చెప్పాడు. దేవదూతలట మనిషి వేషంలో వచ్చేస్తారట. ఈయన ఏం మాట్లాడారో చూద్దాం. నమస్కారం తెలియజేస్తున్నానండి. నెఫీలీలు ఎవరు వారి యొక్క వన్నెస్ ప్రోగ్రామ్, నెఫీలీలు ఎవరు అని చెప్పి మనకి సబ్జెక్ట్ ఒకటి బైబిల్ ప్రకారంగా మనం చర్చించుకోవచ్చు. దీని మీద సిజిటి విజయ్ కుమార్ గారి యొక్క వన్నెస్ ప్రోగ్రామ్ లో చర్చ జరిగింది. దీనికి ముందు క్రాంతి బ్రదరు, అదేవిధంగా ఫిలిప్ బ్రదరు, అలాగే నోష్పాల్ బ్రదరు ఈ డిలీట్ వికేఆర్ ఏం చేశాడని డిలీట్ చేసాడు ఆ వన్నెస్ ప్రోగ్రాంలో. ఎప్పుడైతే వీళ్ళకి ఒపీనియన్ డిఫరెన్స్ వచ్చింది, ఆయనేమో దేవదూతలు నరులతో పెళ్లి చేసుకున్నారని ఎవరు విశ్రాంతి మీకు, ఆయనేమో కాదు అట్లా కాదు, ఆ దేవుని కుమారులు అంటే దేవదూతలు కారు, వాళ్ళు మనుషులే అని వీళ్ళు పెట్టండి. ఇలాగా వీళ్ళు డిఫరెన్సెస్ వచ్చి తర్వాత వీడియోలు డిలీట్ చేసుకోవడం జరిగింది. అదే టిఎస్ కుమార్ గారు కూడా మళ్ళీ వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఇది సహజమే, ఇట్లా జరగడం సహజమే. కానీ ఇందులో రెండు విషయాల్లోనూ ఏది కరెక్ట్ అని ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ఈ లైవ్లో కూడా అది మనం ఒకసారి గ్రహిద్దాం, ఓకేనా? రైట్, మీరు సిద్ధంగా ఉండండి. వాక్యాలు చదివి నేను మాట్లాడతాను. ఏదంట విశ్రాంతి ఏం చెప్తున్నాడంటే, ఆయన కావాలనేది డిలీట్ చేశాడు. ఎందుకండి, ఇది అబద్ధమైన అందరికీ తెలిసిపోతుంది కాబట్టి ఆయన డిలీట్ చేశాడు అని చెప్తున్నాడు. యాక్చువల్లీ చెప్పాలంటే అబద్ధం కాదు, అది నిజమే. మరి ఆయన ఎందుకు డిలీట్ చేశాడో ఎవరికీ తెలియదు. వికేఆర్ ఎందుకు డిలీట్ చేశాడో ఎవరికీ తెలియదు. కానీ ఆయన మాత్రము విశ్రాంతి గారితో నేను అగ్రి అవ్వట్లేదండి. వై? బికాస్ విశ్రాంతి ఏమంటున్నాడంటే, దేవదూతలట పరలోకం నుంచి వచ్చేవంట. చూడండి. సో ఇది ఒక్కటే అడుగుతున్నా, ఈ ఒక్క ప్రశ్నే, ఈ స్వభావం మంచిదా? ఇప్పుడు మేము ఖండించకపోతే రేపొద్దున ఇంకా ఎవరినో పిలుస్తారు, ఆ యొక్క వన్నెస్ ప్రోగ్రామ్ అంటారు. అక్కడ కూడా వీరి యొక్క అంశాలు ఒకవేళ తేలకపోతే ఆ వీడియో కూడా డిలీట్ చేసేస్తారా? నేను క్లియర్గా రాయబడి ఉంది, దేవదూతలు వచ్చేసి నరుల కుమార్తెలతో పెళ్లి చేసుకున్నాడు. అక్కడ రాయబడి ఉంది.
దేవుని కుమార్తెలు, దేవుని కుమారులు అని ఉంది, దేవదూతలని లేదు కదా. దేవుని కుమారుని దేవదూతలని ఎలా మీరు ఊహించేసుకుంటారు చెప్పండి? మీరు ఏదో ఊహించేసుకుంటే అది కరెక్ట్ ఎట్లా అయిపోతుంది చెప్పండి? ఎలాగైపోతుంది? నేను ఈ మాటకి అగ్రి అవ్వను. ఓకేనా? అక్కడ బైబిల్లో దేవుని కుమారులు అనగా దేవుని కుమారులు. దేవుని కుమారులు ఎవరు? ఆదాము కూడా దేవుని కుమారుడు, యేసుక్రీస్తు కూడా దేవుని కుమారుడు, తన యందు విశ్వాసం ఉంచి వారందరూ దేవుని కుమారులు, దావీదు కూడా దేవుని కుమారుడు. మరి వీళ్ళందరూ దేవుని కుమారుల కింద లెక్కలోకి వస్తారు కదా. మరి దేవదూతలని ఎక్కడ ఉంది? దేవదూతలు కూడా దేవుని కుమారులు అని అనుకుంటే అక్కడ దేవదూతలని ఎందుకు రాయలేదు చెప్పండి? అది నాకు ఆన్సర్ కావాలి. కాబట్టి మీరు చెప్తుంది తప్పు. అకార్డింగ్ టు బైబిల్ అది లేదు. విశ్రాంతి గారు చెప్పింది టోటల్ అబద్ధం. నేను కావాలని ఈ వీడియో చేస్తూ ఉన్నాను, ఎందుకంటే ప్రజలకు తెలియాలి. విశ్రాంతి ఏమనుకుంటాడు? జబ్బలు కొట్టుకుంటాడు, నాదే కరెక్ట్ అని విశ్రాంతి డబ్బా కొట్టుకుంటాడు. కానీ విశ్రాంతిది కరెక్ట్ కాదు. కరెక్ట్ మాత్రం వికేఆర్ టీంది. గాబ్రియల్ కరెక్టు, వికేఆర్ కరెక్టు, జయసింహ కరెక్టు, నెక్స్ట్ అది మరి విశ్రాంతి, ఎనోష్పాలు, ఇంకొక అతను ఉన్నాడు, ముగ్గురు రాంగే. ఎలిగేట్ బైబిల్ అర్థమైందో నాకు తెలియదు. ఇక్కడ మరి దేవదూతలని లేదు కదా. దేవుని కుమారులండి దేవదూతలని మీరు ఎలా ఊహించుకున్నారు? సో దట్ ఈజ్ రాంగ్. మీరు బైబిల్ని వక్రీకరించి మాట్లాడొద్దు. విశ్రాంతి కృష్ణ గారు, మీరు వక్రీకరించి మాట్లాడుతున్నారు. నేను దానికి అగ్రి అవను, ఎప్పటికీ అగ్రి కాను. ఓకేనా? మీరు అక్కడ చూపెట్టాలి ఆ లైను. ఏదో మీరు ఊహించుకొని మాట్లాడితే ఎలాగా? సరే, దేవదూతలు వచ్చి శరీరాలు ధరిస్తావా? సైతాన్ వచ్చి శరీరం ధరించి మానవుడితోని పెళ్ళి చేసుకొని పిల్లలు పుట్టి ఆ పిల్లల పేరు నెఫీలీలా? ఎవరు చెప్పారు మీకు? ఎక్కడైనా దేవదూతలు వచ్చి శరీరం ధరించినట్లుందా? అబ్రాహాంతో వచ్చిన దేవదూతలు శరీరంలో వచ్చి అదొక పని కోసమని వచ్చారు. అది దేవుడి దేవదూతలు కాబట్టి వచ్చే పని చేసుకొని వెళ్ళిపోయి. యాకోబు ఒక దేవదూతతో పెనుగులాడాడు, దేవునితోనే పెనుగులాడినట్లు. మోషే దేవదూతను చూశాడు, అవి శరీరంలో ఆయనకు లేదు. శరీరంలో కొన్ని దేవదూతలు వచ్చాయి, కరెక్టేనా? ఓకే, వచ్చాయి. కానీ పడిపోయిన దేవదూతలు ఎప్పుడు శరీరంతో వచ్చాయి? ఏమేమి పనులు చేసాయి? ఎప్పుడు వచ్చాయి? ఎక్కడ వచ్చాయి? అవి రాలేదు. యోధా గ్రంథంలోనూ ఒక వచనం తీసుకొని వీళ్ళు కూడా సొదొమ గొమొర్రా పట్టణంలో అటు పాపం చేశారు కాబట్టి వీళ్ళే ఆలే వీళ్ళని వీళ్ళు కలుపుతున్నారు. అలాగే ఎలా కలపడానికి అవుతుంది చెప్పండి? దేవదూతులు కటిక చీకట్లో బంధింపబడి ఉన్నవి అని రాయబడి ఉంది అక్కడ యోధా గ్రంథంలో. యోధా గ్రంథం నేను తిరిగేసి చదువుతానండి, మీరు అందరూ శ్రద్ధగా వినండి. విన్న తర్వాత మీరే చెప్పండి. అక్కడ దేవదూతలు అక్కడ కటిక చీకట్లో బంధింపబడి ఉన్నవి అని రాయబడి ఉంది. కటిక చీకట్లో దేవదూతలు బంధింపబడి ఉన్న తర్వాత అవి వెంటనే శరీరం దాల్చుకొని మనుషుల మధ్యలో తిరిగి మనుషులు పెళ్ళిళ్ళు చేసుకుంటావా? మనిషికి పెళ్ళి అవుతుంది. మనిషితో సెక్స్ చేయగలిగిన దేవదూతల మనసు అంటే శరీరం ఉండాలి దేవదూతలకి, కామ కోరికలు ఉండాలి దేవదూతలకి, అవి తినాలి తిరగాలి మనుషుల్లాగా ఉండాలి కదా, మనుషుల్లా మాట్లాడాలి తినాలి. కానీ అలాగే ఏటి లేదు. పరలోక రాజ్యంలో అలాగేం లేదు. యేసుప్రభు అన్నారు, మీరు దేవదూతల వలె ఉందురు అని అన్నాడు. మీరు పెళ్ళికి ఇవ్వబడరు, పెళ్ళికి తీసుకోబడరు, మీరు దేవదూతల వలె ఉంటారు అని యేసుప్రభు చెప్పాడు. మరొక దగ్గర ఏమన్నారంటే ఆత్మలకి శరీరము రక్తమాంసములు ఉండవు అని చెప్పాడు. మరి అలాంటప్పుడు కామము దేవదూతలకు ఉంటుందా? ఎవరు చెప్పారు? రంజితో పేరు ఒక పిచ్చోడు మాట్లాడతాడు, వీళ్ళు పిచ్చోళ్ళు అనమాట. వీళ్ళందరూ కలిసి మొత్తానికి క్రైస్తత్వాన్ని పూర్తిగా పాడు చేసే స్టేజ్కి వచ్చారు. ప్రేక్షకులారా, మీరు ఎవరు నమ్మొద్ది మాట. దేవదూతలకి శరీరాలు ఉండవు, కామక్రోధాలు ఇవి ఉండవు, అవి దేవుడు పని చేస్తాయి. సైతాన్ కంటావా? దేవుడు బంధించాడు. యోధా గ్రంథము చెప్తాను చూడండి. యోధా గ్రంథంలో 7వ వచనం చూడండి. 7వ వచనము, ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రా వాటిని చుట్టుముట్లట్టు పట్లము వీరి వలె వ్యభిచారం చేయుచు పరశరీరులు నిత్య దండనకు అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడాను. అటువచనం ఈ సంగతులన్నీ మీకు ముందుగానే ఎరిగి ఉన్నాను. నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నాను. ఇదేమనగా ప్రభు ఐగుప్తులో నుండి ప్రజల్ని రక్షించినను వారితో నమ్మకపోయేది వారి తర్వాత నాశనం చేశాను. మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనగా
దేవదూతలు తన ప్రధానత్వం నిలుపుకొనగా తమ నివాస స్థలమును విడిచి దేవదూతలు మహాదినమును జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య భాషణములు ఆయన బంధించి భద్రపరిచాడు తీర్పు కోసమని. అలా అయితే ఫారెన్ ఏంజల్స్ కింద పడిన తర్వాత వాళ్ళని బంధించి వాళ్ళకి ఉంచాడనమాట. ఓకే, ఉంచాడు. కానీ వీళ్ళు మనుషులతో తిరిగి కాపురం చేశారని లేదు. మరి వాళ్ళకి అధికారం ఉంటే వాళ్ళు మనుషుల్లో తిరిగి అపరాధాలు చేసి వాళ్ళ పిల్లలు పుట్టిన వాళ్ళు నెఫీలీలని మీరు అనేసి ఆ నెఫీలీలు ముందు ఉన్నారు ఇప్పుడు ఉన్నారని కథలు చెప్తున్నారు. అది కాదు, అది తప్పు. ఫస్ట్ థింగ్ దేవదూతలకు శరీరం ఉండదు, కామక్రోధాలు ఉండవు, రక్తమాంసం శరీరాలు ఉండవు, మనలాగా అవయవాలు ఉండవు. కాబట్టి అవి సెక్స్ చేయలేవు మనుషులతో. ఆ సెక్స్ చేసే పర్మిషన్ దేవుడికి ఇవ్వలేదు. అట్లయితే ఇప్పుడు కూడా అవి చేయాలి కదా వచ్చి, మరి ఇప్పుడు కూడా మనుషులతో వాళ్ళు సంభోగం చేయాలి కదా. వాటిని బంధించి కటిక చీకట్లో దేవుడు ప్రధానత్వమును కోల్పోయిన తర్వాత వాడిని బంధించి కటిక చీకట్లో తీర్పు దినం వరకు భద్రపరిచి ఉన్నాడు. అది యోధా గ్రంథము 5వ వచనంలో 6వ వచనంలో మనం చూస్తున్నాం. వీళ్ళు ఎక్కడ తప్పు చేశారంటే ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాల వాటిని చుట్టుముట్టిన పట్టణము వీరి వలె వ్యభిచారము చేయొచ్చు. వీరి వలె అంటే వీళ్ళు దేవదూతలు అనుకున్నారు, దేవదూతలు కాదు. 5వ వచనం మొదటి సంగతులలో మీరు ముందుగానే ఎరిగి ఉన్నారు, నేను మీకు జ్ఞాపకం చేసుకొనుచున్నానుదేమనగా ప్రభు ఐగుప్తు ప్రజలు రక్షించిన వారు నమ్మకపోయిన తర్వాత వారు నాశనము చేసెను. ఈ నాశనం చేసిన వారి కోసం చెప్తాను వీరి వాళ్ళే. ఎందుకంటే సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎందుకు నాశనం చేశారు? వాళ్ళు తప్పుడు పనులు చేశారు. అలాగా మీరు నాశనం అవ్వద్దు అని చెప్తున్నాడు. అంతేగాని వీళ్ళు సొదొమ గొమొర్రా పట్టణం లాగా దేవదూతలు తప్పు చేశారని ఎనోష్-పాలు, విశ్రాంతి క్రిస్టియను అన్నీ అబద్ధ బోధ చేస్తున్నారు, తప్పుడు వాక్యాలు చెప్తున్నారు. ఏమైనా డౌట్ ఉంటే నాతో మాట్లాడండి. నా ఫోన్ నెంబర్ 8309827562. అంత దూరం వెళ్ళి వికేఆర్తో మాట్లాడి వచ్చారు కదా, మేము దగ్గరలో ఉన్నాం, మాతో డిబేట్ పెట్టుకోండి. అప్పుడు చూద్దాం ఎవరు కరెక్ట్. ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు తప్పు అనిపిస్తే కామెంట్ పెట్టండి, రైట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. పరలోకంలో ఉన్న దేవదూతలకి శరీరం ఇచ్చి మానవుల మధ్యలో పంపించి వాళ్ళతో కాపురం చేయమని దేవుడు చెప్పలేదు. అది టోటల్గా అబద్ధం, తప్పు. ఏమంటారు మీరు చెప్పండి? నిజంగా వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసి మీరు నాకు కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు మాస్టర్ రాజు. ఓకేనా? మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. నా ఫోన్ నెంబర్ 8309827562.